అస్తాందిలీనస్త ప్రశస్త జలుండనై నిమీలిత నయనార విందుండనై హృదయార వింద నిశ్చిత సుందర సరోజిని మనోహరుండనై పరమనిష్టాగరిష్ఠుండనై ఉండ దోషిత నిశ్చివనము వచ్చిన గర్వాంతుడు ఆమెడు అట్టి వాణిని చంప నే ప్రతినిపున నీవు అతనిని కావ కంకణము కట్టుబంటివే కాని తలపవైతివి నీకు నా గలుగు చెలిపి తలపవైతివి చుట్టనికపు ధర్మమైన భరత వంశమునకు కళంకము వచ్చునేమో అని సంకుతుంటిని కాదే దక్కము గలదనంచునే తలపలేదు పూర్వమైత్రిని తలపక పోవలేదు
సహోదరికి సుపుత్ర పెరుగున ఒకటి చేయమనిందివై ఆత్మమిత్రుడమైన నీకింత దురాచరణ కర్తవ్యమే అఖిల రాజ వంశంలో నాకు పరాభవం తెచ్చుతా నీకు భావ్యమే. స్వామి, యుష్మత్ హృదయ గోచరము గాని అంశము చతుర్దశ భువనముల యందును లేదు. నేను నీతో కలహోత్సాహినయంటిను లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచార క్రాంత చేతస్ఫుండనైతినో నీవే ఎరుగుదువు. నేను అనేక విధముల నీతో స్పష్టీకరింపలేదా? అవును అవునవును అనిమిత్త విరోధముల మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమునికి ఎలసమ కట్టెదో పాత్ర ఆ బాల్య ప్రవర్తమాన స్నేహితులకు మన ఇరువులకు పగ గలుగుట భువనములెల్లా అత్యంత ఆశ్చర్యమునందుతున్నవే. ఈ హృదయ స్థితాభిప్రాయం ఇవిగో ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాత్వికి బలరామ ప్రముఖులు నివాత కవచ కాల కేయాది మహాదానువ వేరు విజుండవద్దు నీ ప్రకృత ప్రతాపానంలో ముందర తృణప్రాయులైనారు బావ. నేను తేజో విహినులమైనను నీకు బాహుభద్రులు మాత్రం దాటబోముతున్నా. దేవ అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాగల నందహ్యమానమగు నా హృదయారవిందము నీ నిష్ఠురాలాపములచే ఏలనయ్యా మరింత బాధించదము. అర్జున నిర్బాధించినదేమి అది ఎల్లని స్వయం కృతాపరాధమే కాని మరి కాదు. నా చేతనైనంత వరకు సుభద్రాసురులతో రాయబారమంపి ఎట్లయినను సంధివనప్పమని అడిగినను నీ విజయకుడితో తొదగింత తెచ్చి ఇప్పుడు నేను స్వయంగా బ్రతమాలుచున్నాడు నిత్యమును మాని కయ్యము నీకొని చుచ్చుచుంటివే. నేను అనేక విధముల నీ మృదు పదార వింద వందనము నచ్చి ప్రార్థించిన నీ సుభద్రా క్రూరులతో చెప్పి పంపితిని. అయినను నీవు నన్ను క్షమింపవైతే కదా బాబా. అయ్యో పార్థ క్షమించేవాడు నేనా? నిగుదించుటని వాని నమ్ముని కానీ అవును అవును విషభోజనంబులు పెట్టునా కౌరవుల కయ్యలు కాల్చున్నాను పురిగ కట్టిన కృష్ణునితో పని తీరినది కావున అతను మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి దెబ్బ కాల్చినట్లయితే మీ చందం ఎంతటి కృతజ్ఞుడు వగుతోని నేను ఎన్నడెరుగున బాధ. నీవు అనేక ఉపకారములు వరచి విపన్నులకు పాండవులను కాపాడు
కాపాడిన మాట నిజమే. వారిని దళంచిప్పుడు మమ్ము చెప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినను ప్రస్తుతాంశ విచారము నల్పవలైన గాని గత జలసేతు బంధనమేలనయ్యా. అందుచేతనో ధనుంజయ, నీకు నేను ఒక హితోపదేశము చేస్తున్నాను. చెలిమి నచ్చినారము దేవా, చెలిమి నచ్చినారము ఒక చిన్నతనమున నుండి చెయ్యలన్న అప్పుడే వెలగితి ఒక్క ప్రాణమున మేలు రెండుగా
మీరు చేసినది హితోపదేశమే. కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండనగు నాకు ఆ గయుని విడుచుట అధర్మముగా దోచుతున్నదయ్యా. బిగుల ఉపకారి అయినను మిత్రుడైనా సేయుమనా చేయగలడెనరుడు. అరటి పాలిచ్చి పెంచిన అప్పయ్యన, అరటి పాలిచ్చి పెంచిన అప్పయ్యన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు. కావున నా మాటలు తిరస్కరించదను కన్నా నన్ను క్షమిప్పుడు మహాత్మా. అర్జున, దేహము నిత్యములు, మాటే శాశ్వతము. అనేక ఉపకారములు అనిచిన నన్ని సమయమును నిరాకరించినచో జగమును జరుగుతున్న నాచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడు విశ్వాసఘాతకుడని ఎంత బడుట కష్టము. కావున దేవా నీవనినట్టు అనిత్యమగు దేహంబు సంసారము జీవంబు క్షణభంగురంబులు ఘన శ్రీ బుద్ధుద ప్రాయము భావం బందది నెరింగియు గయం వర్జింతునేని గయం వర్జింతునేని జనుల్ ఆ వివత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడననే నన్నా చంద్ర తారార్కమును కావున ప్రజలు కృతజ్ఞుడని నన్ను నిందించుట కంటే అధర్మజ్ఞుడని ఎప్పుడుగా నిందించుడు. ఆ నుడికి ఓరజాలను గాన గైలు మాత్రము విడువను దేవా. అర్జున, ఈ అగ్ని నిమిత్తమై నాతో వివాదం నీకుండినే నీకు రాను లాభంగా అనేకములు చెడిపోవు. ఈ సమయమందు నన్ను మెప్పించువే ఈ ధరామణ మధ్య నీకు పట్టము కట్టిదా. ఈ దేవదానవ మానవులను అసమాన చరిత్రునిగా నచ్చదు. ఏ సాముండమైతే ఎక్కువ చేయవు. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మం కదా. మాధవ, ఆ సామ్రాజ్యాన్ని తుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గవర్తనములకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యచరణమును కలిగినంత ఆనందము సర్వం స్వహా పరిపాలనము వర్చునప్పుడు కలగదు. రాజ్యపాలకుడి లోకముల పూజ్యుడు, అది మనుగుల చేతనే ధర్మపరగామి ఉభయలోక పూజ్యుడు. నా మనమున ధర్మేతర వృత్తిను తెలదయ్యా. ఫలినారాగులు చక్రవర్తులు మాధవ, ఫలినారాగులు చక్రవర్తులు మహీచక్రంబు పాలించి ధర్మ నిరూఢి ఫలినారు షోడశ మహారాజులు మహేంద్రాదులై సనుతో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యము గుంపోయిరే.
ఇంద్రుల కన్నా మహావిరాట్ వలె కనపడుతున్నాడమే. నీవంతటి రాజభోగ పరాముఖండమైన రాసు రాజసూయాన్ని మాత్రం చేసి రాజశక్తిలో దింపనేలా తన రాజ్యమును కైకొనేలా. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశం చెప్తా విను. ధర్మ వ్యతిరేకము కాదు తోమినియదా. ధర్మం అనగా ఇది శాస్త్ర దోషము లోక విరుద్ధము కానీ ఇది ధర్మము. లోకాచారణకు ధర్మమునకు సంబంధం లేదే. అట్లయినా నా మనసులకు ఇష్టమైన తోమినియదా. ఆదికి ఇష్టం కానీ ధర్మం కాదా? అవునో కాదో ఈ వితర్కమేళ ముందు చెప్పదలిచిన దానిని చెప్పు బావా. బావా అట్లనా? నీవును నేనును ప్రాణమిత్రులను బంధువులు కదా. ఆ మాట ఎందుకు అబద్ధమేమున్నదయ్యా? అట్లా నాకు అపకారం అంచిన దురాచారం నీకు కూడా అపకారం చేసినట్లు కాదా? అఖిల రాజవంశములలో నాకు అవమానం సంఘటన అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నేను నీ కార్యములను నీవు నావిగా చూచుచున్నా. నీవిట్లు చేయవచ్చునా? నే వధించదన్న వానికి నీవు శరణమసంగవచ్చునా? కావున మన ఉభయులు ఆ దురాత్ముని దండాస్తుని బాలిక పెదము రమ్ముకోదాం. దేవా, నీవు ఆనందించినదంతయు నిజము, కానీ అధర్మము వలన నేను భయపడుతున్నానయ్యా. అర్జునాన్ని గట్టి భయం వలదు. నేను నీకు వయో చేస్తున్నాను. గురుజనములు ఆనందించాను. కొండికి వాడు ధర్మమనియు అధర్మమనియు విచారింపగా ఏ పని అయినా నువ్వు చేయడం. తొల్లి భార్గవరాము పితృని గమ్మను తల్లి తన గంట కొట్టడం వెంకటముని తనే మాతృశేషము తండ్రినే జనముల ఫలాలు ప్రోత్సహించి కావున ధర్మసూక్ష్మం దేవ, అధర్మ నిరతులను ఉదాహరణంగా మననేలా అది మాటను తప్పుట అనుచితం పని కదా. అని మాటను తప్పుట అనుచితం పని కదా. దశరథేశుడు కాల ధర్మముందే నిత్య సూమృతవతో నియకుడవుటనే కదా. మన హరిచంద్రు మాలగల్చే ఆది తప్పుడ దోషమని కాదా. కొంకొకటి నేని కండలు చెంది ఇచ్చే సత్యవాగ్పాలన శక్తి కల్గుట కదా. కువలయమును బలి కోలుపోయే అంత దూరము పోనేలా యక్షనాభ తనదు పలుకులు నిలుపంగ తలకెదాదే. అఖిల సంపదలకు వాసి అడవులందు అఖిల సంపదలకు వాసి అడవులందు తగని యుదుమును కొడుతుమా ధర్మరాజు. నేను ఎన్ని విధములు బోధించను నీ మనం వివేకం ఉన్నదయ్య. పూర్వవృత్తాంతం ఇంచుకు ఎన్ని అతని కావాలి మనం అత్యంత నిష్ఠాగరిష్ఠులై నారాయణ ఇరువురు తపోపర తంత్రులై ఉండు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేను సకల సర్వం సహా పార్వతనార్థమున పాండవ యాదవ వంశమున క్రమమున ఉదయించింది. ఆ వాక్యమంతలు యథార్థం తెలియకపోలేదని అది చూడు. ఆహా దేవా, చూచితిని దేవా, చూచితిని. ధన్యోస్మి ధన్యోస్మి దేవా. అంతవాని అంశమున అవతరించి ఇంతవానికి నీకునే హితుడనగుచూ ఎంతలో భాగ్యంబులెగసి చేసి ఎంతటి అకార్యమునరింప ఎట్టులో అయ్యను చూపుడే అనంతమే తెచ్చిన నేనేక విధముల నయపంగా బోధించిన నీ ఒకంత చెవిటి పెట్టక సమరోత్సాహిక పరతంతుడు వెంటనే ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర
ఇయ్యకును నీ వాళ్ళు కూడా బాగుండవు. ప్రాణపట్టు చూసుకొని వార్త నరకాసురాది మహాదానువులు అనేకులు ఆ చక్రాల లక్షల రక్కిని నేను అనంతకోటి అవతార ధారిని రక్షోదాత వర్గములు వధించింది. విధి విద్యను కొని కడు ఒడిక జలదింపడిన తుడుకు సోమకుని కడ నేర్చి వేదములను మేలకు సంగిన మేనమూర్తిని
సాగిన మందన కాలమును మందరాగి ధనమెత్తి సురాసనం సంరక్షించిన పూర్వ రూపుండను ఇంకా అనేక రూపములు ఎత్తుతుంది నీకు ఒక కారణము చూపేదా అది ప్రళయకాలమందు నిజదాత్మను నిలిచింది అదుగు రత్నాకర మధ్యమున నా ఆది నేను మూర్తిని చూడు అల్పావసాన కాలోద్వేలాభీల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుద మహాఝంఝానిలా జగత్ ప్రళయ సమయ సప్త మహర్షి సమన్విత లోకాధార పాహి మాం పాహి దేవ శ్రీకృష్ణ పరమాత్మ నీ అనుగ్రహము వలన మహాయోగీంద్ర దుర్లభమద శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనము కలిగింది. ఆహా ధన్యాత్మనేతిని దేవా ధన్యాత్మనైతి. ఇప్పటికే నేను మధ్య ప్రతాప జ్ఞానము కలిగినదా? కలిగినది దేవా కలిగినది, సంపూర్ణముగా కలిగినది. మరి అట్లయిన కైను ఇచ్చదవా? మధుసూదన నీ అవతార దర్శనానంతరమున నాకు సమరోత్సాహమధికమగుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతంతర్బహిస్తంగతుండవు, అనంత బ్రహ్మాండ మండితోధరుడవు, నిఖిల చరాచర పరుడవు, పరుడవు అట్టివాణిని నిన్ను కయ్యంబున నిలిచి ఇతడు ఎన్ని విధములు బోధించినను తన మనోకారం చెందకున్నవాడు. ఇంకా ఇతని ఎడ కాటిని పోయి అర్జున బావా, నేను ఎన్ని విధములు చెప్పవాలేమో అన్ని విధములు చెప్పుకుని, కానీ నీ మనము వివేకం ఉన్నదయ్యి. ఇంకా నీ మనోది చేయబెట్టిదో చెప్పు. గైరు నిరపరాధుతో కూడా చేయవలసిండు. ఆ గైరు నిరపరాధుడా? అట్లయిన లోపము నాయంతున్నట్లున్నాయని నీవింతటి దురాచారుడు అని ముందు ఎరుగక బలరామాద్యత పొంగులతో కలహించి నీకించి వివాహం కూడా మహా గొప్ప పని చేసి తెలియలే. ఏమి నీ చెల్లిని నేను ఆజ్ఞలో ఎత్తంగితే మరి ఒక మహారాజు కుమారుడు కల్పింపలేకపోయిరా. ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల బ్రహ్మచారినై ఉండునే బ్రహ్మచారినై ఓయి కృతజ్ఞుడా. ఓలోని కృతజ్ఞుడా, నీ భర్త మాత్రంలోని దాంతరాష్ట్రులతో నేను హేతుగా వైరము తెచ్చుకుంటేనే నీ ఇంత వాడవని నాడా గ్రహించచ్చు. కొన్ని జాతలు కథతో ఉండి ఉంటుంది కదా. చిన్ననాటి నుండి నీకు
పల చక్కెర కలిపినట్లు దేవ కడలిలో పల చక్కెర కలిపినట్లు బూడిదను మంచి పన్నీరు పోసినట్లు వినయగర్భితమైన నా విన్నపము అయ్యా వినయగర్భితమైన నా విన్నపము నిష్ఫలం వయ్యని దశ నీరజ నీ గురువినే ప్రసంగములు ఇంకా చాలు గర్వాంధుడులకు నీవు నాకు బాంధవుడు కావు నీ ముఖ దర్శనమే పాతకేతు చిమ్మవల ఆహా దేవదేవ మహానుభావ గజరందియలు ఘల్ ఘల్ ఘలని మ్రోయ నహి మౌళి తాండవం ఆడనెత్తి భువన పావనమైన దేవ భువన పావనమైన దివిజ స్రవంతికి ప్రభవ కారణమౌతు పరగెనెద్ది స్వరాజ్యమును వన్న వైరోచనును ద్రక్కి హోమాల భూమికి పంచనెత్తి గతి లేక పడి ఉన్న చక్రాతి నాతిగా తలిపెనెత్తి ఆది లక్ష్మిని చెడు వేళ అబ్బిరాదు కనకపు పల్లెరమ్మున గడిగెనెత్తి పట్టిని బోధ పంకజవమన చరిత నా కఠిన దేహమును దాకి అవసియుండు దేవా 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 కావాలి నేను చరణాల విందములు ఒత్తుదు ఓ దేవా ఇటు తెమ్ము మూఢుడా నివాత కవచకాలకేయాది మహాదానవ వీరులను సంగ్రామరంగమున భంగమందించదని ఆ బలవంతుడు అనుకుంటా దోష లజ్జా పరాక్రమహీనుడవై మదియ పాదములతో నడుచుంటివి ఇది నీ పాడు పౌరుషము ఏమి ఏమేమి రోష లజ్జ పరాక్రమ హీనులుగా కావా మరి మరియ దుర్వార ప్రతాపాదులు నీకిదే చూపెదను గాక పాలనేత్ర విజయములకు దారుణాస్త్రము నా చేత ఉన్నది ఇంకను పాయలేదు మరియు ఆ శంకరుని కరుణా కటాక్ష పాసు పటాస్త్రం విధిగో ఆది పాశుపతాస్త్ర మహాత్మములను దారుణాస్త్ర పటుత్వములను వేరే అడుగునేలా అధమాదములై తేజోవిహీనులకు నివాత కవచకాలకయాదులను గెలుచుటయు తనకు తానై ఓడదలంచి వచ్చిన శంకరుని నిర్చుంచుటై ఒక మహాప్రతాపం అని ఊహించుకొనిచుంటివి అదీనుగాక నిండు మగతనము లేక సగుమాడుదియకు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా బావ మమ్ము గర్పించినవి ఏమిటి రుద్రుడు నిండు మగతనము లేనివాడా ఆడా మరి అతను సగము ఆడుది అయి గాని అటులైన నీకు పూర్ణముగా ఆడుదాన
మగుదువే. నిరంతర నారీలోడవు. నీవు శంకరుని పౌరుషమెంచనక్కర్లేదు. అర్జునుని గెలుచుట తుచ్చులకు నరకాసురాదులను గెలుచుదనుకుంటుంది కాబోలు. అట్లను కొనలేదు. మరి ఎట్లు గురుబంధుజన సమక్షమున నిన్ను వేదాడుగమున పగతుడు బాలని కీర్చి కోకలు రుచుచుండ అప్రయోజకుండట్లు చూచుచూ కోరకుండదు ప్రగల్భములు కట్టిపెట్టి సిగ్గున తలవచ్చు కనుక ప్రగల్భములు పెట్టదు. ప్రగల్భము ధర్మములకు కట్టుబడి ఊరకుండవలసి వచ్చను గాని మహిటిమి చాలక యూరకుంటిమా. ఈ అరణ్య వాసానంతరము మేము భారత రాష్ట్ర శత నిర్మూలనము చేయనప్పుడే మా పరాక్రమ వెలుగలము. ఈ ప్రగల్భములకేమిలే మన్నాకి నందన కుంభ సంభవ రాజే ప్రముఖ వేద కల్పితమగు భారత రాష్ట్ర సైన్యం అవలేదగా అంత తేజోవిహీనము కాదులే బావ. ఎన్ని మాటలో ఎలా ఇప్పుడు నా చతుర్బాహువుల బాధ్యత తప్పించుకొని ఆని చతుర్బాహువులు చతుర్లక్ష గోగన పరిపాలన మునకైనను చతుర్సహస్ర కామిని దృఢాలింగనమునకైనను అక్కడకు పొత్తులేమో నీ చతుర్బాహువులు. చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడై చతురోపాయము నెరింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారముల చతురం భోజి పరీత భూతలముల చతురమంత పాలించి నీకు నేను తెలిసినా నీ చతుర్బాహువులు ఉపకరింపవులే బావా. ఏమి నీ వాతావరణము మేరమీరుతున్నది. ఇట్లా అధికారమనేమో ఉత్తరుతున్న నీకు తెలుస్తున్నప్పుడే అది చక్రవర్తి. నీ చక్రాయన ప్రతిమానము గాంధీవము నా దగ్గర ఉన్నదిలే. గాంధీవము ముగ్గురములు సమ్ము కిరాత విధమున విల్లు చేతులు మాత్రమున ఎవరికి వెరపగలగు. ఏమిటి నేను కిరాతకుడనా? మరి అటులైన నీవు గారడీ విద్యను వాడవు కావా బావా. అందుచేతనే గారడీ వాని కరమున నుండి పెనము వంటి చక్రము ధరించిన నీవును హాలికుని విధమున నాగలి భుజమున దాల్చు నీ సహోదరుడు బలభద్రుడు నాకు వెరకు కలిగింపగలరా? ఓయి నిర్నిమిత్ మహత్పరివాదశీల లోకేక పుట్టినకు మా అన్నగారి మాటలు ఇచ్చాడు తడవలేలా. అవునులే మీ ఎన్నవలే మా అన్న చూదని గాడు. ఓ ఆత్మశ్లేఖపరాయన మౌనకు నీ అన్నకు ఏ అంశమునైనా యుధిష్ఠిరాజులకు మత్ సహోదరుల సౌకర్యమును గ్రహింపజాలవైతివి. బావా 1000 ఏళ్ళు తలకిరిందులుగా తపము చేసినను మీరు మాకు సాటి రారు 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 రారు.
నీరజాక్ష దేవ, అవస్థా భేదము వచ్చినప్పుడు భిక్షాటము అనుచితము కాదు. అందులకు నీవే ప్రమాణం. అది నీ సత్యమునకు గుచ్చవగుచుముట్టి, అది నీ సత్యమునకు గుచ్చవగుచుమట్టి, అడుగు కొనలేదేల మూడు నీవు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, భిక్షమెత్తుట భవతి భిక్షదేహి అని, భిక్షమెత్తుట ఇది క్రొత్త విద్య కాదు. అవునులే బాబా, అవునులే. మీరు చేసిన మహా ఘన కార్యము మేము చేయగలమా బాబా? అల్లుడారమ్మని ఆదరంపుల వెంగబంపు మామను బట్టి సంపదలనే జలచేలి సవరింతూ జవరాండ్ర గోకలనెత్తుకపోయి చెట్లెక్కగలమే. ఇల్లు తిరిగి పల్లెలో మృతిని మిగిలి ముద్దలు తెచ్చి బృంగడం గొల్ల పొట్టెల గూడి బావా, గొల్ల పొట్టెల గూడి
కోల చేగొని కాన కదుపుల నేర్పుతో కాయగలమే తల్లిదండ్రుల పరుల కీదలచు కన్య బలిమై తెచ్చి భార్యగా పడయగలమే దుష్టులను వంక వీరుల దుంపగలమే అనపరాదుల దండెంప అరుగగలమా పోయి అవివేకి మేము చేసిన ఉపకారంలో నీ ద్వేషబుద్ధి చే అపకారం ఎట్లయ్యను అట్లే మా విక్రమములను లీలలు దుర్నీతిని అట్లు తోచుతున్నవి కావు. మీరు మా పొలచితమని మాటి మాటికి చెప్పుతున్న ఉపకారములు ఏవియో వినగోరేదా? అర్జున, అవి నీకెంతలో మరుపునకు వచ్చినవి? మైసభా ప్రాప్తికి కారణము నేనుగానా? ఒక్క మైసభా ప్రాప్తికే కాదు మహానుభావ, పాండవ దార్త రాష్ట్ర నిర్హేతుక వైరములకు కూడా నీవే కారణముండవు. ఆ సభ నీవు మాకిప్పించుట చేతనే దుర్వేదులను ఓర్వలేక మమ్మింత చేసే. అట్లయిన నేను ఒక్క మేలేను అనుకోలేదా పార్థ? ఆ యుగత్మకేమి నీవు చేసిన మేలు చేతనే మాకి గతి. అరణ్య సంచారము రాజ్య భ్రష్టత కలిగే. మహానుభావ, నీ అనుగ్రహమే లేకున్నచో రాజ్య పరిపాలన కలిగి సూచించు మేము. ఆహా, దైవం ఆయ. అర్జున, అట్లయిన కైను విడువా? నే విడువను. నిశ్చయమేనా? ముమ్మాటికి ఖర్చుకు నిశ్చయించుకోండి. అది వేరు మాట. జయాపజయములు నీవెట్టు చెప్పగలవు? అట్లయిన ఇదిగో నా ప్రతిజ్ఞ విను. మహేశ్వర వందనము వందనము. పరమేశ్వర వందనము. నేను సూచించుకోని అంశమే శాంతి ప్రభు ధన్యులమైంది.